హలో, ఎవరు? జగనా మాట్లాడేది? అవునండి, మీరెవరు? నేను పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మీ ఇంట్లో దొంగలు పడి బంగారం పోయిందని కంప్లైంట్ ఇచ్చారు కదా? అవును సార్, ఏమైనా తెలిసిందా సార్? అంటే మీది కాదు, వేరే కేసులో కొంచెం బంగారం దొరికింది. 1 తులం ఉంటుంది. మీరు స్టేషన్కి వస్తే మిగతా ఫార్మాలిటీస్ చెప్తామండి. సార్, మాది 5 తులాలు సార్. ఇష్టమైతే తీసుకో, బలవంతం ఏం లేదు. మీ దొంగ దొరికిన తర్వాతే తీసుకో. చెప్పడం మర్చిపోయాను, ఒకవేళ వచ్చేటట్టుంటే 5,000 తీసుకొని రండి. సార్, 5,000? ఎందుకు సార్? ఏంటి అమాయకంగా మాట్లాడుతున్నారు? మధ్యాహ్నం 2:00కల్లా వచ్చి తీసుకోండి. మా దగ్గర కేసులకి ఏం తక్కువ లేదు. ఆ తులం బంగారం కోసం జనాలు క్యూలో నిలబడ్డారు. రిజర్వేషన్లు కల్పించాలంటూ దొంగతన బాధితుల సమాఖ్య అధ్యక్షుడు మిస్టర్ పాపం పరమేశ్వరరావు గారు నేడు ఇందిరా పార్కులో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటున్నారు. ఆయనకు మద్దతుగా పలు జిల్లాల నుండి బాధితులు పెద్ద ఎత్తున ఇందిరా పార్కుకు చేరుకుంటారు. ఇదే న్యూస్ రా బాబు. దొంగతనం ఏంటో, రిజర్వేషన్ ఏంటో, పేపర్ వాడు ఏమైనా మతిచెడు రాశాడా ఏంటి? బంగారు నగలకి బిందెలిస్తాం, చెంబులిస్తాం, గ్లాసులిస్తాం, రావాలండి రావాలి. బంగారు నగలకు స్టీల్ సామాన్లు త్వరగా రావాలండి రావాలి. రావాలండి రావాలి, తొందరగా రావాలి. గొప్ప అవకాశం ఈ ఒక్కరోజు మాత్రమే. రండి సార్ రండి, బంగారానికి చెంబులు, బిందెలు, గ్లాసులు ఇస్తాం సార్. ఏ బాబు, హలో, రండి సార్ రండి, బంగారానికి బిందెలు ఇస్తాం సార్, బిందెలు రండి. బంగారానికి బిందెలు ఇస్తావా? అవును సార్, బంగారానికి బిందెలు ఇస్తాం సార్, బిందెలు. బిందెలు అవేమన్నా గొప్ప వస్తువులా? బంగారానికి బిందెలు ఇస్తానంటున్నావు? సార్, నా దృష్టిలో మన దగ్గర ఉన్న మనకు హాని జరగని ప్రతి వస్తువు గొప్ప వస్తువే సార్. అది కాదయ్యా. సార్, ఒక్క నిమిషం. రండి మేడం రండి, ఏం కావాలో తీసుకోండి మేడం. బాబు, ఎలా ఇస్తున్నావు? 1/2 తులానికి గ్లాసు, తులానికైతే చెంబు, 2 తులాలకైతే ఈ చిన్న బిందె, 3 తులాలకైతే ఆ పెద్ద బిందె. ఏం తీసుకుంటారు మేడం? ఇదిగో బాబు చైను. ఎంత ఉంటుంది మేడం? 2 తులాల పైన ఉంటుంది. ఏమిస్తావు? అయితే ఈ చిన్న బిందె వస్తుంది మేడం. చిన్న బిందె ఏంటయ్యా? 2 తులాల పైనే ఉంటుంది. ఆ పెద్ద బిందె వస్తుంది కదా. 3 తులాల కంటే తక్కువ ఉంటే ఈ చిన్న బిందె వస్తుంది మేడం. చిన్న బిందె వస్తుందంటావేంటి? ఆ పెద్ద బిందె వస్తుంది. మీరు అలాగే మాట్లాడతారు. ముందే చెప్పాను కదా మేడం, 3 తులాల కంటే తక్కువ ఉంటే చిన్న బిందె వస్తుంది, పెద్ద బిందె రాదు. మీకు ఇష్టమైతే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. హలో మేడం, నాకు ఇదంతా కన్ఫ్యూజింగ్గా ఉంది, కానీ మీరేంటండి వీడిని బ్రతిమలాడుతున్నారు? వీడి బిందెలు వీడి దగ్గరే ఉంచుకొనివ్వండి. మీ బంగారం తీసుకొని నిశ్చింతగా వెళ్ళండి మేడం. వీడితోటి మీకేంటి? వీడి బిందెలు. మీరు? నా పేరు రాజేష్ మేడం. ఈ మధ్య ఈ ఊరు వచ్చాం, ఈ ఇంట్లో దిగాం. ఓహో, అది విషయం. సార్, మీకు తెలిసింది క్వార్టర్కి ఎక్కువ, ఫుల్కి తక్కువ. సార్, నా బిందెలు గ్యారంటీకి నా దగ్గరే ఉంటాయి. కానీ ఆమె చైను ఆ సందు తిరిగే లోపల ఎవడో ఒకడు కొట్టేస్తాడు. ఆ తర్వాత ఈ బిందె కూడా దక్కలేదని బాధపడాలి సార్. హలో సార్, ఓసారి అటు చూడండి. సార్, చూశారు కదా. 1, ఆమె బంగారు నగలు పెట్టుకోకుండా ఉండలేదు. 2, పెట్టుకున్న సెక్యూరిటీ గార్డ్స్ లేకుండా ఆఫీస్కి వెళ్ళి రాలేదు. అలా ఉంది సార్ పరిస్థితి. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, ఫైన్. ఈరోజు ఆఫీస్కి? లేదమ్మా, హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాను. అయ్యో, హాస్పిటలా? ఏం జరిగింది సార్? నాకేం కాలేదమ్మా. 77వ ఫ్లాట్లో అనసూయమ్మ గారు ఉన్నారు కదా. ఏమైంది సార్ ఆమెకి? ఆమె ఆటో గురించి వెయిట్ చేస్తున్నప్పుడు 2 వీలర్ మీద వెళ్తూ ఎవడో మెడలో గొలుసు లాగేసుకున్నాడు. అయ్యో. లాగేసేటప్పుడు ఆమె రెసిస్ట్ చేస్తే కింద పడేసి మరీ లాక్కెళ్ళాడు. అవునా? ముఖం మీద, మెడ మీద బాగా దెబ్బలు తగిలాయి.
దాంతో మేము హాస్పిటల్లో జాయిన్ చేసాం. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది సార్. ఏం చేస్తామమ్మా, రోజులు అట్లా ఉన్నాయి. సరేనమ్మా, వస్తాను. నమస్తే సార్. మీరేంటి మేడం, ఆయన చెప్తున్నారుగా, వెళ్ళండి వెళ్ళండి, మీ బంగారం తీసుకుని నిశ్చింతకు వెళ్ళండి, ఆయన చెప్తున్నారుగా, వెళ్ళండి వెళ్ళండి. ఇదిగో తీసుకో. ఏం చేస్తాం, అంతా మా కర్మ. ఏదో ఒకటి ఇచ్చేసేయి. ఇదేంటయ్యా అంతా విచిత్రంగా ఉంది? ఇదేంటి సార్, ఇంతకంటే దారుణాలు విచిత్రాలు చాలా జరిగాయి. పట్టీల కోసం కాళ్ళు నరకడం, చెవి పోగల కోసం చెవులు కోయడం, మెడలోని చైన్ కోసం మెడ తెగేదాకా లాగడం, ఇలాంటివి చాలా జరిగాయి సార్. అంతెందుకు సార్, ఇప్పుడు మీరుంటున్న ఇంట్లో పట్టపగలే ఒక ఆమెను దారుణంగా చంపి బంగారం అంతా దోచుకెళ్లారు. అవునా? అవును సార్. అసలు ఏం జరిగిందంటే, ఒకరోజు ఎవరో తలుపు కొడుతున్న సౌండ్ విని ఆమె తలుపు తీసింది. వాడు పాత పేపర్స్ కొనటానికి వచ్చాను మేడం అని అన్నాడు. ఆమె, ఇదిగో ఇక్కడ కబ్బోర్డ్లో పేపర్లు ఉన్నాయి, తీసుకొని బయట పెట్టు అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోయింది. దొంగతనమే లక్ష్యంగా ఇంట్లోకి వచ్చిన వాడు మొదట పేపర్లు తీస్తున్నట్లుగా నటించాడు. ఆమె కిచెన్లోకి వెళ్ళి తన పనిలో నిమగ్నమై ఉండగా వాడు ఇంట్లో ఆమె తప్ప ఇంకెవరూ లేరని గమనించాడు. ఇంట్లోకి వచ్చింది మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న తన చావు అని తెలియక పాపం ఆమె తన పనిలో లీనమై ఉండగా వాడు తనతో పాటు తెచ్చుకున్న సుత్తితో ఆమె తల మీద కొట్టి దారుణంగా చంపి ఆమె ఒంటి మీద ఉన్న బంగారం మొత్తం దోచుకెళ్ళాడు. వాడు దోచుకుంది బంగారమే కాదు సార్, బంగారం లాంటి ఆ పాప భవిష్యత్తు కూడా. ఇంకా ఆ ఫ్యామిలీకి దిక్కేముంది సార్? మరి పోలీసులు? సార్, దొంగలు ఎక్కువైనారు, పోలీసులు తక్కువన్నారు సార్. ఏం చేస్తారు? ఏంటి ఇలా బంగారాన్ని స్టీల్ సామాన్లోడికి వేస్తున్నట్టు చూపిస్తున్నారు? విడ్డూరంగా లేదు అనుకుంటున్నారా? ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితులు ఒకప్పుడు జస్ట్ ఆలోచించుకోవడానికే విడ్డూరంగా ఉండి ఉండవచ్చు, కానీ జరుగుతున్నాయి కదా. పట్టీల కోసం కాళ్ళు నరకడం, నడి రోడ్డులో పట్టపగలు చైన్ స్నాచింగ్లు, మంచినీళ్లు అడిగి ఇంట్లోకి వచ్చి దొంగతనం చేయడం, ఇలా మనకు తెలిసినవి కొన్ని, తెలియనివి కూడా చాలా ఉండొచ్చు. మనిషి స్వేచ్ఛాజీవి అంటారు. స్వేచ్ఛగా బ్రతకడానికి మనిషి ఇష్టపడతాడు. కానీ బంగారాన్ని ఇంట్లో పెట్టుకొని కానీ ఒంటిపై పెట్టుకొని కానీ స్వేచ్ఛగా ఉండగలుగుతున్నామా? ఖచ్చితంగా లేదనే చెప్పాలి. స్వేచ్ఛగా లేకపోవడాన్నే బానిసత్వం అంటారు. దీనికి కారణం ఎవరు? సరైన శిక్షలు లేకపోవడాన్నే ఇన్స్పైరింగ్గా తీసుకుని మళ్ళీ మళ్ళీ దొంగతనాలు చేసే దొంగతనాన్ని నిర్మూలించలేని ప్రభుత్వమా? మనం అప్పుడప్పుడు పేపర్లో చదువుతుంటాం, గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం దొంగతనాలు తగ్గాయని రాస్తారు. గత ఏడాది 1200 దొంగతనాలు జరిగితే ఈ ఏడాది 1190 మాత్రమే జరిగాయని రాస్తారు. కానీ ఇక్కడ 10 దొంగతనాలు తగ్గాయని ఆనందపడాలో, లేకపోతే 1190 కొత్త కుటుంబాలు బలయ్యాయని బాధపడాలో ప్రభుత్వమే ఆలోచించుకోవాలి. ఫ్రెండ్స్,
సునామీ ఈజ్ ఎ న్యాచురల్ డిజాస్టర్. అది ఎలా వచ్చి వెళ్తుందో మనలో చాలామందికి తెలియదు. అసలు దాన్ని ఆపడం కూడా మన చేతుల్లో ఉండదు. కానీ అట్లీస్ట్ సునామీ వచ్చి పసిగట్టే వార్నింగ్ సిస్టమ్స్ డెవలప్ చేస్తున్నాం. అవసరమైతే ఊర్లు ఖాళీ చేయిస్తున్నాం. ఎక్కడో సముద్రంలో జరిగే అలజడి నుండి బయటపడడానికి ఇన్ని ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నాం. కానీ భూమి మీద పుట్టి అలజడి సృష్టించే దొంగతనాలు అనే ఈ సునామీని నివారించడానికి ప్రత్యేకమైన చర్యలు ఏమీ చేపట్టము. ఫైనల్గా నాది ఒకటే విజ్ఞప్తి, దొంగతనాల్ని తక్షణం నిర్మూలించకపోతే బాధితుల సంఖ్య సునామీ బాధితుల సంఖ్యను మించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో దొంగల్ని కఠినంగా శిక్షించండి. రెండోసారి దొంగతనం గురించి ఆలోచించడానికే భయపడేలా శిక్షించండి. జై హింద్.